అమ్మా ఏందమ్మా భయపడుతున్నావా? చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చేస్తారు. బాంబులాట పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు పట్టుకెళ్తారు. పంతులు ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిలో దొక్కేయండి. ఏమిటి పంతులు ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా కట్టుబాడా రైలు రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా. తెంగరితనం వల్ల పంచాంగం తిరగేస్తానండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే యమగంటంలో బయలుదేరావు. ముందు నోట్లోకి వెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. మంత్రులు 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 హలో నరసింహారాయుడు మర్యాదగా ట్రైన్ ఆపు లేకపోతే అనవసరంగా చేస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వేడున్నావు? కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అన్నా మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలింగ్ మీద వస్తున్నాడు. నానేరా చస్తాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. చచ్చిపోతావా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ఫ్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దమేట్లా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా బండాపన్నా. ఇదే కాక ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుర్తుందంటే బాంబులన్నీ పేలిపోయి. అయ్యా బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఇంకో పెళ్లి చూసుకుందాం. అందరం కలిసి చచ్చేది సాధిస్తాం. అంత భయపడతావు పెట్టిపోయింది. ప్రాణం పొద్దుపోతుంది. పరుగు పోగొట్టుకుంటావా? చచ్చేది సాధిస్తాం. బతుకుండదు కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలా? మేము అక్షంతలు వేయాలి. ఇది బాగుందన్నా, చెయ్యి లాగేస్తున్నా. Come. Sit. 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 Now what you'll do is... నేను అమెరికానా వదిలేస్తాను కానీ దీన్ని బదలను. నా క్యారెక్టర్ గురించి మీకు తెలుసు. నాకు నచ్చింది నాకు ఓన్ కాకపోతే నేను చేస్తాను, లేదా దీన్ని చంపేస్తాను. హలో, Come on. Hey, sugar, sugar, sugar. Drink.
నేను అమెరికన్ సిటిజన్. నన్ను కొట్టిన చంపిన అమెరికాలో నీ మీద కేసు పెట్టారు. అంతరిక్షంలో పెట్టినా పర్వాలేదు. Don't do that! Someone stop him! Hey, man, this is 5 crores worth, man! Hey, I got the helicopter, man! Get me! I've got my leg! Get the American targets to the helicopter! Oh, God! Hey, guys! Now I got the helicopter! Now this is gonna come on! Hey! No! ఏం చేస్తున్నావు? నాకు చెప్పించాయి. నీ శీలానికి పరీక్ష పెడుతున్నాను రా. అంటే ఏం చేస్తావు మ్యాన్? Save my life! Psychos! Helicopter! ఎక్కడికి రా పారిపోతున్నావు? శీల పరీక్ష ఇంకా పూర్తి కాలేదురా. ఏం చేస్తున్నా? మంటలోకి విసురుతున్నా. చావోరా. త్రేతాయుగంలో సీతాదేవిలా నీకు అగ్ని పరీక్ష పెడుతున్నా. వాళ్ళకి పెట్టాలి. కలియుగంలో మగాళ్ళకే పెట్టాలరా. నువ్వు తిరుగుబోతువైతే తగలబడిపోతావు, ఉత్తముడివైతే ఏమీ కాకుండా బయటకు వస్తావు. నేను ఉత్తమని కాదు, చెత్తవని వేరే ఒక అమ్మాయితో తిరుగుతాను. నీకు శీలం లేదు, క్యారెక్టర్ లేదు. 5 కోట్లు విలువ చేస్తే హెలికాప్టర్ ని పాడు చేస్తున్నాడని అరిచావే తప్ప నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాడు అని చెప్పలేదు. నీకు అమ్మాయి కంటే హెలికాప్టర్ ముఖ్యం, హెలికాప్టర్ కంటే ప్రాణాలు ముఖ్యం. అవునా? చెడిపోయిన వాడివి నీకెందుకురా శీలవతి? నీకు సరిపోయే క్యారెక్టర్లు అమెరికాలో దొరుకుతాయి, వెతుక్కోరా. బతికుండాలంటే ఈ పల్నాడులోనే కాదు, తెలుగు నాడులోనే ఉండడానికి వీల్లేదు. ఓరా పిడుగురాళ్లలో రైలు ఎక్కితే హైదరాబాద్ వెళ్తావు, అక్కడ విమానం ఎక్కితే అమెరికా చేరతావు. ఓరా బాబు గారు కోడి పుంజు మీదకి ఏ పుంజు పోటీకి వచ్చిందో గానీ దానికి కోడి పందాలు మామూలుగా ఉండవు. నేను కోడి పందాలు వద్దామా? ఏంటయ్యో వరుసగా దాన్ని సరసానికి వచ్చావా? మా గురుడు కోడి అంటే నీ కోడి పల్టీలు పల్టీలు కొట్టి ఫ్యాక్టరీ అవతల పడుతుంది. ఇది మామూలు పుంజు కాదు, రాచమల్లు. ఇది రాచమల్లు అయితే నా పుంజు రతనాల్లో చిట్టిమల్లు మునిమనవడరా బావా. చిట్టిమల్లు చూడు బావా, రాచమల్లు దెబ్బ. వీడు మనిషా మర్రి చెట్ట? ఈ పర్సనాలిటీ ఆడుతురు. తారెంపూడి ఇదేనా? కనపడతలేదా పుంజులు కొట్టుకుంటే? భవానీ ప్రసాద్ ఎవరిక్కడ? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? సుక్కల్లో చంద్రుల్లో ఉన్నాడు ఈయనే. ఆపండ్రా పందెం. కోడి పుంజులు కొట్టుకుంటే ఏముందిరా, నువ్వు నేను కొట్టుకుందాం రా. చిన్న పిల్లల్ని చేసి నరసింగరాయుడు తమ్ముళ్ళని కొట్టడం కాదు, తమ్ముంటే నన్ను పొడగొట్టు. ఎడకర్ర లాంటి నిన్ను పడగొడితే ఉందిరా. మీ నరసింగరాయుడిని రమ్మను, వాడి మెడకర్ర విరిచేస్తా. ఈ చేతులతో 100 మందిని చంపా.
శిశుపాలుడిలాగా లెక్క డేటు పూర్తయి ఉంటుంది. అందుకే ఇక్కడ చావడానికి వచ్చావు. చంపడం తప్ప చావడం తెలియనోణ్ణి. నేను గెలవడం తప్ప ఓడడం తెలియనోణ్ణి. అయితే చేయగలుపు. వీడి లెవెల్ కి నువ్వెందుకు బావా, మన చిట్టుమల్లు చాలు. చిట్టిమల్ల ఎవడాడు? ఎంత ఉంటాడు? ఇదిగో ఎగిరితే అంత ఉంటాడు, ఎగరకపోతే ఎంత ఉంటాడు. ఒరే చిట్టిమల్లు రారా. చిట్టిమల్లంటే కోడిపుంజ. అది గాలి కట్టుకో. చిట్టిమల్లు గాలి కూడా కట్టండ్రా. అదండ్రా అది ఒక దెబ్బకైపోవాడు. నువ్వు మా చిట్టిమల్లు నోడిస్తే నన్ను ఓడించినట్టే. అది పారిపోతే నేను పారిపోయినట్టే. ఎడంకాల్తో తొక్కి చంపేస్తా. చెట్టిమల్లు చూపించరా నీ పల్నాటి పౌరుషాన్ని. పల్నాటి తప్పంటే అది. పుంజు చంపిందా? కోడి పుంజు. సిగ్గు లేదురా? నా అమ్మ కడుపున నాయనకాయలు అట్ట పుట్టారా? తొడగొట్టెళ్ళినోణ్ణి సాటుగా చంపడం ఏంటి? నేను నాగాయలంక నరసింగరాయుణ్ణి. అన్ని నశతులతోటే నరకాల. వద్దన్న, ఆడే మగాడు అనుకుంటే ఆడి కోడి ఈక కూడా మనం పీకలేకపోయాం. అందుకని వాడి దగ్గర పనిచేసే నౌకరుగాడింటికి తాంబూలాల పళ్ళెం తీసుకెళ్దామంటావా? వెంటనే శివనాగేశ్వరికి మంచి సంబంధం వెతకండి. నా రేంజి ఇదిరా నిరూపించాలా. గురదాల మీద ఒట్టు. ఆడికి గుణపాఠం చెప్తాను. చూడండి సంబంధం, వేయించండి శుభలేఖలు. స్వయంగా మనిషి చేత ఉత్తరం కూడా పంపించాడు బావా. ఉత్తరంలో ఏమని హెచ్చరించాడు నాగాయలంక నరసింగరాయుడు? నువ్వు తొడగొట్టి చెప్పావు, నేను చిటికేసి చెబుతున్నా. నా కూతురి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరిపించబోతున్నా. పల్నాటి పౌరుషం నీలో ఉంటే వచ్చి పెళ్ళాపుకో.